తెలంగాణ రాజకీయాలను కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పైనే దృష్టి సారించాయి. ఎటువైపు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు, ఏ రాజకీయ పార్టీ వైపు ఏ అభ్యర్థిని గెలిపించడానికి అంటూ కూడా ఇటు చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో అన్ని మెయిన్ పార్టీస్ కూడా ఎన్నికల్లో గెలవాలని కూడా ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ప్రచారాన్ని స్పీడ్ కూడా పెంచాయి. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే రాజకీయాల్లో ప్రధానంగా చర్చ సాగుతుంది. ఏదైతే జూబ్లీహిల్స్లో ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు చేర్చారు. దీంతో ఇప్పుడు పెద్ద దుమారం రేగుతుంది. ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా దానం నాగేందర్ పేరు ఎలా చేరుస్తారు, ఆయన మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇటు కాంగ్రెస్లో చేర్చుకున్నారు, ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించిన కేసు పెండింగ్లో ఉంది. ఇలాంటి సందర్భంలో మా పార్టీ వ్యక్తిని ఎలా మీరు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో చేర్చుకుంటారని కూడా బీఆర్ఎస్ అయితే మాత్రం బలంగా ఆరోపిస్తుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఆ లిస్టులో చేర్చినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం అయితే మాత్రం ఇటు సుప్రీంకోర్టులో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ సందర్భాన్ని గట్టిగా వాదిస్తుంది. ఇటు కోర్టులోనూ అలాగే బయట కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆరోపణలు కూడా చేస్తుంది. ఇక ఆ విచారణ కూడా ఫైనల్ స్టేజ్ కూడా వచ్చింది. ఈ నెల 31 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇదే సందర్భంలో దానం నాగేందర్ పేరు తెలిసి చేశారా తెలియక చేశారంటే ఒక ప్రభుత్వము ఆయన పేరు చేర్చిందంటేనే ఇక వ్యూహాత్మకంగానే ఆయన పేరు చేర్చినట్టు తెలుస్తోంది. ఎటైతే అటైంది, ఏదైతే అదైంది. ఒకవేళ తిరస్కరణ గురైతే, ఒకవేళ అనర్హత గురైతే ఉప ఎన్నికకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నట్టు కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం సంకేతాలు ఇచ్చింది. ఆ సంకేతమే ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో పేరు చేర్చడం ద్వారా చెప్పినట్టయింది. ఎందుకంటే దానం నాగేందర్కే ఎందుకు, మిగతా వాళ్ళకి ఎందుకు కాదు అంటే మాత్రం దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన అంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుండి పోటీ చేశారు. ఇదే ఇప్పుడు టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ కోర్టులో వాదిస్తుంది. ఇదే సందర్భంలో టెక్నికల్గా ఒకవేళ కరెక్ట్గా కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ స్పీకర్ ఎవరైనా అనర్హత వేటు వేయాలని కానీ ఫస్ట్ లిస్ట్లో మాత్రం దానం నాగేందర్ పేరే ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఈయన ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళైతే మాత్రం ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నాము, కాంగ్రెస్లో చేరలేదు, కేవలం ఒక కండువ కప్పుకున్నాము, ఆ కండువ కూడా కాంగ్రెస్ పార్టీది కాదని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానం నాగేందర్ కేసులో ఏంటంటే మాత్రం బీఫామ్ మీద గెలవడంతో ఇక అనర్హత విషయంలో మాత్రం ముందుగా దానం నాగేందర్ పైనే మొత్తం ఫోకస్ అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం మిగతా వాళ్ళకి ఇచ్చే బదులు ముందస్తుగా మనమే ప్రిపేర్ అయితే బాగుంటుందన్నట్టుగా కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆయన పేరును చేర్చారు. విమర్శలు వస్తాయని తెలిసినా, ఆరోపణలు వస్తున్నాయని తెలిసినా కానీ ఆయన పేరు చేర్చడం ద్వారా మరో ఎన్నికకు మేము సిద్ధమవుతున్నాము అన్నట్టుగా ఒక మెసేజ్ని అయితే ఇచ్చినట్టయితే అర్థమవుతుంది. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నిక పైన మొత్తం ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా ఇక్కడ హస్తం పార్టీ గెలవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, భారీ మెజార్టీతో గెలవాలి, తద్వారా గ్రేటర్లో సత్తా చాటాలని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఈ ఫలితాన్ని బట్టే నెక్స్ట్ ఖైరతాబాద్ కూడా సిద్ధమయ్యి ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని కూడా చూస్తుంది. జూబ్లీహిల్స్ ఒకవేళ గెలిస్తే మాత్రం ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఇక్కడ ఉప ఎన్నికను క్రియేట్ చేసి ఖైరతాబాద్లో ఉప ఎన్నికకు వెళ్ళడానికైతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. స్వతహాగా అధికార పార్టీ కావడం, ఇక సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలు కూడా అమలు చేసే అవకాశం ఉండడం, ఎలాగైనా అన్ని రకాలుగా అధికార యంత్రాంగం ఉంటుంది, క్యాడర్ బలం ఉండడం, దానం నాగేందర్ కూడా ఇక్కడ పాపులారిటీ ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయనను మరోసారి పోటీకి పెట్టడం ద్వారా ఇక గ్రేటర్లో ఇక బలంగా ఉన్నామంటూ సంకేతాలు మరో ఎన్నికలో కూడా గెలిచి ఇటు జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్లో గెలిచి జిహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫిరాయింపుల అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే ఒక
కారణంగా కూడా తెలుస్తుంది. ఈ ఫిరాయింపులపైన ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ అయితే మాత్రం ఇదే పని మీద ఒక యుద్ధం చేస్తుంది. కాబట్టి వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం ముందుగా దానం నాగేందర్ని ప్రయోగించాలి, ఉప ఎన్నికను క్రియేట్ చేయాలి. ఖైరతాబాద్లో ఇక గెలిచిన తర్వాత ఇటు ప్రతిపక్షాల ఉనికిని కూడా దెబ్బతీయాలనే ఒక వ్యూహం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నట్టు తెలిసింది. కొంతకాలంగా మాత్రం దానం నాగేందర్ ఇక మరోసారి ఉప ఎన్నికకు ఎదుర్కోబోతున్నారు. ఖైరతాబాద్లో ఇక ఎన్నిక రాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా జూబ్లీకి సంబంధించిన ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన ఏదైతే ఈ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో భాగంగా ఆ 40 మందిలో దానం నాగేందర్ పేరు చేర్చడం ద్వారా అయితే మాత్రం ఇక మరో ఎన్నికకు శంఖారావం పూరించబోతున్నామనే ఒక సందేశాన్ని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చూడాలి మరి ఈ యొక్క జూబ్లీస్ ఫలితాలను బట్టి ఖైరతాబాద్ ఎన్నికల్లోకి ఇక వెళ్ళబోతున్నారా, మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ మరి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి జూబ్లీస్ ఎన్నికపైన అన్ని ప్రధాన పార్టీలు దృష్టి పెట్టిన నేపథ్యంలో జూబ్లీస్లో గెలిచి మరో ఎన్నికకు వెళ్ళాలి. ఆ ఎన్నికకు వెళ్ళడం ద్వారా ప్రతిపక్షాలను దెబ్బతీయాలి. ఈ యొక్క ఫిరాయింపుల అంశానిక అందరూ మాట్లాడకుండా దీన్ని అనుకూలంగా చేసుకునే విధంగా ఉండాలి, ముందస్తుగా ప్రిపేర్ అయి ఉండాలనే ఒక ఉద్దేశం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. మరి చూడాలి, అనుకున్నట్టుగానే జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందా రాదా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ నిర్ణయాన్ని బట్టి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఆరోపణలు చేయబోతుంది, దానికి కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొడుతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ రాబోతున్నది. మరి మీరేమనుకుంటున్నారు? ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుందని అనుకుంటున్నారా? ఒకవేళ ఉప ఎన్నికకు వస్తే ఏ పార్టీకి ఏ అభ్యర్థికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేసి చెప్పండి.